వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హర్మూజ్ చిక్కుముడికి సౌదీ చెక్, ప్రపంచానికి ఊపిరిపోస్తున్న కొత్త మార్గం. టీడీపీ శ్రేణులకు గుడ్ న్యూస్, కష్టపడిన వారికే ఎమ్మెల్యే పదవి. అమరావతి బిల్లుకు చట్టబద్ధత, అమిత్ షాతో మాట్లాడిన వెంకయ్య నాయుడు. ప్రస్తుతం ప్రపంచం ఓ గడ్డుకాలను ఎదుర్కొంటోంది. మేఘాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా చమురు సరఫరాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ తన పట్టు బిగించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత భయాలు ముంచుకొచ్చాయి. అమెరికాకు మద్దతు తెలిపే దేశాల నౌకలను అడ్డుకుంటూ ఇరాన్ సృష్టించిన ప్రతిష్టంభనతో చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఈ సంక్షోభ సమయంలో సౌదీ అరేబియా తన మేధస్సుతో ప్రపంచానికి సరికొత్త దారిని చూపింది. ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు 20% హర్మూజ్ జలసంధి గుండానే సాగుతోంది. ఇరాన్ ఈ మార్గాన్ని అదుపులోకి తీసుకోవడం అంటే ప్రపంచ దేశాల మెడపై కత్తి పెట్టడమే. నౌకల రాకపోకలు ఆగిపోవడంతో అనేక దేశాలు చీకట్లోకి వెళ్లే పరిస్థితి తలెత్తింది. అమెరికా యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్ తన పంతాన్ని వీడలేదు. ఈ ఉద్రిక్తతల మధ్య చమురు సరఫరాను పునరుద్ధరించడం అసాధ్యమని అందరూ భావిస్తున్న తరుణంలో సౌదీ అరేబియా తన మాస్టర్ ప్లాన్ను బయటకు తీస్తుంది. హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా తన ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ను పూర్తి స్థాయిలో రంగంలోకి దించింది. పర్షియన్ గల్ఫ్ నుంచి ఎర్ర సముద్రం తీరానికి చమురును తరలించి ఈ పైప్ లైన్ ఇప్పుడు ప్రపంచానికి ఆశా కిరణంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ పైప్ లైన్ ఇప్పుడు తన గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తూ రోజుకు 70 లక్షల బ్యారెళ్ల చమురును సురక్షితంగా రవాణా చేస్తోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలు, నేతలకు గుడ్ న్యూస్ చెప్పారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేస్తూ తీపి కబురు చెప్పారు. డీలిమిటేషన్ కారణంగా ఏపీ అసెంబ్లీ సీట్లు 50 వరకు పెరిగే అవకాశం ఉందని, టీడీపీ కోసం ఎవరు బాగా పనిచేస్తే వారే ప్రజాప్రతినిధులంటూ స్పష్టం చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తున్నాయని, పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. కార్యకర్తలే దేవుళ్ళని, వారిని పట్టించుకుని నేతలు తనకు అక్కర్లేదని తేల్చి చెప్పారు. సీఎం టీడీపీ శ్రేణులంతా క్రమశిక్షణతో పనిచేయాలని, పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. కష్టపడిన వారిని గుర్తించే పని మంత్రి నారా లోకేష్ చూసుకుంటారని సీఎం చెప్పుకొచ్చారు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఆదర్శంగా ఉండాలని, వ్యక్తిగత ప్రవర్తన నుంచి ప్రతి అంశంలోనూ తెలుగుదేశం బ్రాండ్ నిలిపేలా వ్యవహరించాలని సూచించారు. అభివృద్ధి అనేది వైకుంఠపాలి కాకూడదన్నారు. అందుకు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా ఉంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చర్చించారు. ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లును ఈ సమావేశాల్లోనే పెట్టి ఆమోదించాలని వెంకయ్య కోరారు. అమరావతికి 2015లో మోదీ శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా అమిత్ షాకు గుర్తు చేసినట్టు వెంకయ్య తెలిపారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సహాయం కూడా చేసిందని, భవిష్యత్తులో అమరావతికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని హోంమంత్రి అమిత్ షాకి వెంకయ్య విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారని వెంకయ్య నాయుడు తెలిపారు. తన మంత్రిత్వ శాఖ నుంచి అన్ని క్లియర్ అయ్యాయని, కేబినెట్లో పెట్టి ఆమోదించడం ఒకటే మిగిలిందని అమిత్ షా చెప్పినట్టు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అల్లూరు జిల్లా అరకులోయలో సంచలనం రేపిన హత్య కేసులో 3 మైనర్ నిందితులను అరకు పోలీసులు 3 రోజుల్లోనే అదుపులోకి తీసుకున్నారు. మండలంలో చిన్నలబుడు గ్రామ పంచాయతీ, హట్టగూడ గ్రామ సమీపంలో రూపా రిసార్ట్స్లో జరిగినటువంటి దారుణ హత్య కేసులో 3 మైనర్ నిందితులను అదుపులోకి తీసుకున్నామని అరకు పోలీసులు తెలిపారు. లాడ్జీలు, రిసార్ట్స్, గెస్ట్ హౌస్లలో 18 సంవత్సరాల లోపు మైనర్లను పనులకు పెట్టుకుంటే యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని పాడేరు పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, న్యాయం వేగంగా అందించడానికి పోలీసు యంత్రాంగం కట్టుబడి ఉందని డీఎస్పీ ఒకర్పట్నంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ హిమగిరి, ఎస్ఐ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. 24వ తారీఖు రూమ్ తీసుకోవడం జరిగింది. రూమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ పనిచేస్తున్న 3 బాయ్స్ జువెనైల్స్ తమ లైంగిక వాంఛలు తీర్చుకోవడం కోసం వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. ఆ రోజు 24వ తారీఖు రోజు 8:30 నుంచి వాళ్ళు కిచెన్ లో ఉన్న కత్తులవి తీసుకుని ఇతన్ని బెదిరించి ఆవిడ్ని లొంగ తీసుకోవడానికి ట్రై చేశారు. సో ఈ ప్రాసెస్ లో వాళ్ళు తప్పించుకోవడానికి వెళ్లిపోతున్న సమయంలో గేట్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఆ కిచెన్ లో ఉన్న 3 కత్తులతో ఆ డిసీజ్డ్ ఎవరైతే
ఎక్కడైతే జరిగిందో రూపా రిసార్ట్స్ హట్టగూడ జంక్షన్ దగ్గర 3 రూమ్ బాయ్స్ ఇది చేశారు అన్న విషయం మనకి తెలియడం జరిగింది. దీని మీద మనం అరకు వ్యాలీ పోలీస్ స్టేషన్ లో 25వ తారీఖు ఈ నెల కేసు రిజిస్టర్ చేశాము. సో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి నిన్న మనకి సాయంత్రం 4 గంటలకి 3 నిందితుల్ని మనం జువెనైల్స్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో దీని నిమిత్తం వాళ్ళ స్టేట్మెంట్ కన్ఫెషన్ అన్ని తీసుకున్న తర్వాత ఓనర్ గారి మీద కూడా ఈ రూపా రిసార్ట్స్ ఓనర్ గారు కూడా చైల్డ్ లేబర్ ని మనకి పెట్టుకున్నందుకు ఆయన మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం. సో రిసార్ట్స్ అందరికీ మేము చెప్పేది ఏంటి అంటే ఈ చుట్టుపక్కల హోటల్స్ అండ్ రిసార్ట్స్ బిలో కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని ఎంపీటీసీ కల్వకురి రమణ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నందు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడడంలో ముందుంటుందామని చెప్పారు. ఇక పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఒక టీడీపీకే సొంతం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ, కల్వకూరి శివకుమార్, గుర్రప్పస్వామి తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే ఏ లక్ష్యంతో అయితే పార్టీ స్థాపించారో ఆ లక్ష్యాలను నెరవేరుస్తూ ఈరోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే క్రమంలో పనిచేస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రము ముందులో ఉండాలంటే అదేవిధంగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన జరగాలంటే అదేవిధంగా రాష్ట్రంలో సంస్థను పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావాలంటే ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటేనే సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని గోదావర మండలంలోని రంగసముద్రం పంచాయతీ అంబేద్కర్ సర్కిల్లకు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన పార్టీ సీనియర్ నాయకులు నాగభూషణ మరియు ఏలూరు జిల్లా నూజివీడులో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి పార్థసారథి నూజివీడు పట్టణంలో ఆర్ఆర్పేటలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు శుంకర బాబీ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసును ప్రారంభించి మంత్రి పార్థసారథి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం మంత్రి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, పలువురు సీనియర్ తెలుగుదేశం నేతలు తెలుగుదేశం పార్టీ నుంచి మరియు పార్టీ ప్రతిష్ట గురించి మాట్లాడిన అనంతరం టీడీపీ పార్టీ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి ఆకృత్యాల గురించి సుమారు 5 నిమిషాల పాటు ఏవీ ప్రదర్శించారు. అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ టీడీపీ పార్టీకి 44 సంవత్సరాలు ఘనచరిత్ర ఉందని, మొట్టమొదటిగా ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించిన తరువాతే రాష్ట్రంలో అనేక చోట్ల కులమత వర్గ భేదాలు తగ్గాయని మరియు పటేల్ పట్వారీ వ్యవస్థ కూడా రద్దు చేసిన ఘనత ఎన్టీఆర్కే చెల్లుతుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పచ్చని పొలాలు చూపిస్తానికి చెప్పేసి మేము పొలం మా కార్యక్రమం పండు కొనుక్కున్నాం. కరెక్ట్గా 5 సంవత్సరాల తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ 9 సంవత్సరాలకి ఎప్పటికో 2004లో దిగిపోయారు. ఆయన దిగిపోయేటప్పటికీ అదే పొలం ఎక్కడైతే 25,000కు చూశానో 10-12 సంవత్సరాల్లో 5-6 కోట్ల రూపాయలకి పెరిగిందని చెప్పేసి మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తా ఉన్నాం. అది పరిపాలన యొక్క ఫలాలంటే అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఇంకొంచెం ముందుకెళ్తే ఆ రోజు నేను 73లో హైదరాబాద్ వెళ్ళాను చిన్న పిల్లవాడిగా. ఆ రోజు పాలు పోసేవాడిని పాలోడు గొల్లోడు అని చెప్పేసి ఆ ప్రాంతంలో అంటూ ఉండేవాడు. మాకంటే తర్వాత వచ్చిన మన ప్రాంతం నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా నాన్నగారి దగ్గరికి లేదా మా అమ్మ దగ్గరికి వచ్చి ఇక్కడ గొల్లోళ్ళు లేదా పాలు పోస్తారంట కదా, మీకు తెలుసా ఎవరన్నా గొల్లోళ్ళు లేదా పాలోళ్ళు అని చెప్పేసి అడిగేవాడు. ఆ రోజు పాల బూతులు సీసాలు ప్యాకెట్లు లేవు. ఆ రోజు చాలా తక్కువగా ఉండేవి. అయితే ఒక బుట్ట నెత్తిమీద పెట్టుకుని కుట్టి అని చెప్పేసి మీద తెలుసు చిట్టు తర్వాత జొన్న మొక్కలు కలిపేసి గేదెలకు పెడతారు. అది నెత్తిమీద పెట్టుకుని వస్తామంటే గేదె వెనకాల నడిచి వచ్చేది. ఏ ఇంటికాడ పాలు తీయాలో ఆ ఇంటికాడ పోసి అమ్మ అని చెప్పేసి ఆ చెంబు దించి దాంట్లో నీళ్ళు ఇవ్వని పాలు పీతికి పోస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజు వాళ్ళంతా తాగుడికి లేక కుటుంబాన్ని ఆడవాళ్ళని హింసిస్తాం రకరకాల ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా. పోనీ ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే ఏముందయ్యా ఎకరం 2,000 1,000 రూపాయలు ఒక 2 ఎకరాలు ఉన్నాయా అని చెప్పేసి అనేవాళ్ళు.
మనందరం తెల్ల బట్టలు వేసుకునేవాళ్ళం. నెలలు నెలలు మగ్గిపోతూ ఉండేది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు రియల్ టైంలో మంత్రి ఎన్ని గంటలు తీసుకున్నాడు, ఎన్ని రోజులు తీసుకున్నాడు, ఎన్ని వారాలు తీసుకున్నాడో ఒక ఫైల్ క్లియర్ చేయడానికి, కలెక్టర్ ఎన్ని గంటలు తీసుకున్నాడు, ఎన్ని వారాలు తీసుకున్నాడు, ఎన్ని నెలలు తీసుకున్నాడు ఒక ఫైల్ క్లియర్ చేయడానికి, అదేవిధంగా ఎస్పీలు కానివ్వండి, వీళ్ళందరూ ఏ ఫైల్ అయినా సరే ఎంత త్వరగా క్లియర్ చేస్తున్నారో, ఎంత క్వాలిటేటివ్గా క్లియర్ చేస్తున్నారు. ఏదో సంతకం పెట్టి పంపించేస్తాం కాదు, సమస్యని పరిష్కరించి ఏ విధంగా పరిష్కరించి ఫైల్ని క్లియర్ చేశారు అనేది అన్ని రకాలుగా ఏఐని ఉపయోగించి, తర్వాత కొంతమంది నిపుణులతో ఫైల్స్ని పరిశీలింపజేసి చేస్తున్నారంటే అది పరిపాలన సంస్కరణలు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాయని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు అమరావతి చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి పేరు పర్మనెంట్గా లిఖించబడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని నిర్ణయించుకునే అవకాశం విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి గెలవబోయే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబడింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసి ఆ మొట్టమొదటి 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయారు. మనం అనుకుంటాం దేవుడు ప్రతిదాని మీద కూడా పేరు రాస్తాడని చెప్పేసి, మనం తినే గింజ మీద కూడా పేరు రాస్తాడు దేవుడు అని చెప్పేసి, వాడి నోట్లోకి వెళ్తుంది ఆ గింజ. తర్వాత 5 సంవత్సరాలు అధికారం వచ్చినా కూడా చింపిని విస్తరలా చేసేసి, రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసి, తనకు వచ్చిన అవకాశాన్ని అవహేళన చేసుకునే విధంగా చేసి రాష్ట్రానికి రాజధాని లేకోకుండా 3 రాజధానులు రకరకాల పేర్లతో ఏ ఒక్కటి కూడా చేయకోకుండా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తే, ఈరోజు నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అసెంబ్లీ స్పెషల్ సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో కూడా ఎవరు ఈ రాజధాని మార్చడానికి ఏదైనా గొప్ప కారణం ఉంటే దాన్ని ఏదైనా ఆలోచించాల్సి వస్తుందేమో, ఎటువంటి కారణం లేకుండా కేవలం విద్వేషంతో, రాజకీయ ద్వేషంతో, ప్రాంతీయ ద్వేషంతో, కులమతాల ద్వేషాలతో ఈ రాజధానిని ఎవ్వరు భవిష్యత్తులో మార్చుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే విధంగా నిన్న రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. రేపు 2వ తారీఖు లోపల మరి కేంద్ర ప్రభుత్వ చట్టంలో కూడా అమరావతి అనే పేరు లిఖించబడుతుందని చెప్పేసి నేను మనం చేస్తాను. అమరావతితో పాటు సిఆర్డిఏ యాక్ట్ 2014లో పొందపరచబడిన గ్రామాలు. సో ఇది మన రాజధాని అని చెప్పేసి మనం చేస్తాను. మరి అంతేకాకుండా ఈ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కార్యకర్తలే మరి ఒక పార్టీకి వెన్నుముకలాగా భావించి మరి లోకేష్ గారు ప్రత్యేకంగా ఈ కార్యకర్తల కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తల కుటుంబ పోషణ మన సమస్య వచ్చినప్పుడు మరి ఇన్సూరెన్స్ తీసుకురావటం కానీ, అంటే పార్టీ నిర్వహణలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు మా ప్రీతమ యువనేత లోకేష్ గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. ఈరోజు ఈ రాష్ట్రానికి అదృష్టం ఏంటంటే ఒక విజనరీ లీడర్. ఎందుకంటే నేను కూడా చాలా సందర్భాల్లో విమర్శించే సైడ్ ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. ఆయన విజన్ని, ఆయన ఆలోచనల్ని అందుకోలేని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన నిర్ణయాల పట్ల, ఆయన విజన్ పట్ల నవ్వుకునేవాళ్ళు, విమర్శించేవాళ్ళు అని చెప్పేసి మనం చేస్తాను. కేవలం ఆయన విజన్ని అర్థం చేసుకోలేక, అందుకోలేక, ఆయన ఆలోచన సరళిని చేరుకోలేక ఆ విధంగా మాట్లాడతారని చెప్పేసి మనం చేస్తాను నేను. 2004లో పేదవాడికి న్యాయం చేయాలన్న ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనేక సంక్షేమ పథకాలతో పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేసినటువంటి ఘనత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకి దక్కుతుందని ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను జిల్లా అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శి జగ్గవరం ముత్తారెడ్డి, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్లు ప్రస్థానంలో ఎన్నో సవాళ్లు అధిగమించింది అంటే అందుకు కార్యకర్తల అండదండలే కారణమని కొనియాడారు.
ఆయన ఆంధ్రప్రదేశ్ అంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరి ఏదైతే ఐటీ కానీ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వంక చూసేటట్టుగా చేశారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చతురతకి ఆయన మేధస్సుకి కూడా తార్కాణం అని చెప్పి మనం అందరం కూడా తెలుసుకోవాలి. డెఫినెట్గా తెలుగుదేశం లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఇంత చరిత్ర ఉండేది కాదు, ఆంధ్రప్రదేశ్కి ఇంత అభివృద్ధి ఉండేది కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏదైతే కార్యకర్తలందరూ కూడా అనేక కష్టాలు పడుతున్నప్పుడు అనేక సార్లు మరి ఏదైనా సరే ఓటమి చెందినా సరే మీరు అధైర్యపడద్దని చెప్పడం ఏదైతే జరిగిందో 2019 నుంచి 24 వరకు కార్యకర్తలు పడ్డ కష్టాన్ని కానీ కార్యకర్తల కసి కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ చూశారు. కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవం కార్యకర్తల కోసం మనం చేయాలి, జరపాలి, ఒక పండుగ వాతావరణం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు చేయడం జరుగుతుందని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రోజున విధ్వంసం సృష్టించి ప్రజలకు పాలు చేయాలనుకున్నప్పుడు మరి 19 నుంచి 24 వరకు 82లో పోరాటం కంటే 19 నుంచి 24 వరకు చేసిన కార్యకర్తలు చేసిన పోరాటం గొప్పదని సందర్భంగా మీ అందరూ కూడా ఈ రోజు కేసులు ఉన్నాయి, ఏదైతే అక్రమ కేసులు బనాయించారు ఇవి మాట్లాడడానికి ఒప్పుకోవాలా, హౌస్ అరెస్ట్ చేశారు, ఎవరైనా బయటకు వస్తారంటే కుదరదు, బలవంతంగా పార్టీలు మాట్లాడాలని చేశారు. ఎన్ని చేసినా సరే కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా మేము ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా సరే మనమందరం కూడా చేసాం. 44 రోజుల పాటు నిరాహార దీక్ష చేసాం, చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం చేసాం. ఈ సందర్భంగా అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మోడీ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ఆ రోజున చాటి చెప్పడానికి యావత్ ప్రజానీకం కూడా ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం అనేది మనం అందరం కూడా చూసాం. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద, కార్యకర్తలందరి మీద కూడా ఉంది. ఈ రోజు జరుగుతున్న పరిణామాలు అన్ని కూడా వాళ్ళు మళ్ళీ విధ్వంసం సృష్టించడానికి, ప్రజల్లో అలమరికలు సృష్టించడానికి ఏ విధంగా అయితే కులాల మధ్యన మతాల మధ్యన ఏ విధంగా అయితే తీసుకొస్తున్నారో అవన్నీ కూడా తిప్పికొట్టవలసిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద కూడా ఉంది. మనమందరం కూడా ఒకటే తెలుసుకోవాలి, మాట గెలవాలా, పార్టీ గెలవాలా అనుకుంటే పార్టీ గెలవాలనుకుంటే ఎక్కడ కూడా గొడవరాద ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఆ విధమైన పార్టీని నడిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లాగా ఏదైతే పనిచేశారో నా దగ్గర 500 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 10,000 మంది కార్యకర్తలు ఉన్నారు. ఉన్న ప్రతి నాయకుడు కూడా ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఆదుకునే పరిస్థితి ప్రతి నాయకుడు చేస్తే కార్యకర్తలు ఎవరు కూడా సమన్వయం కోల్పోరనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. నా చుట్టూతో ఉన్న వాళ్ళే పనిచేయించుకోవడం కాదు, ఎవరైతే పనిచేయించుకుంటున్నారో ఆ కింద కార్యకర్తని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఈ సందర్భంగా మరి 44 వసంతాలు జరుపుతున్న సందర్భం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. పేదల సంక్షేమం కోసమే ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి కార్యకర్తలను చింతమనేని ఘనంగా సన్మానించారు. అనంతరం పార్టీ ఆదేశాల ప్రకారం కార్యకర్తలందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఎదుర్కొని నిలబడినటువంటి పార్టీ తారక రామారావు గారు ఏ ముహూర్తంలో దీన్ని పెట్టారో కానీ ఈసారితో అయిపోయింది, ఈసారితో అడ్రస్ లేకుండా పోయింది అని చాలామంది పగట కళ్ళకు అన్నారు. అవి కళ్ళగానే మిగిలిపోయినాయి. ఈ భూమి ఈ ఆకాశం ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అలా వర్ధిల్లుతూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మన పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాతే గ్రామాల్లో ఓటు యొక్క విలువ, ఏ విధంగా ఓట్లు వేయాలి, అసలు అధికారం అంటే ఏంటి, గతంలో పెత్తందారులు ఉండేవాళ్ళు, కర్ణాలు మున్సిపల్ గ్రామంలో ఒక 10 మంది మోతుబరు రైతులతోనే రాజకీయం నడిచేది. ఈ ప్రచారాలు అంగు ఆర్భాటాలు ఉండేవి కావు. ఎవడి ఇంటికి వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి ఉండేది కాదు. రాజకీయాల్లో సమూలంగా మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తద్వారా నేను ఎమ్మెల్యేగా అయినా, మీరు సర్పంచ్గా, వార్డు మెంబర్గా, ఎంపీటీసీగా
జెడ్పీటీసీగా, ఎంపీపీగా, చైర్మన్లుగా వివిధ హోదాల్లో పార్టీ పదవులు అనుభవిస్తున్నా, లేదు అధికారికంగా అనుభవిస్తున్నా, అది మరి మహనీయుడు రామారావు గారి యొక్క పుణ్యమేనని చెప్పి మరి ఎప్పటికీ కూడా మనం మర్చిపోలేము. మరి ముఖ్యంగా మహిళలకి స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ తెచ్చి, బీసీ వర్గాలకు కూడా రిజర్వేషన్ తెచ్చి ఈనాడు జిల్లా పరిషత్ చైర్మన్లుగా, సర్పంచ్లుగా, ఎంపీపీలుగా మరి కొనసాగుతున్నారు అంటే అది పోస్టులు పెట్టడం, పార్టీకి అప్లోడ్ చేయడం, అప్లోడ్ చేయడం. ఖాళీగా ఉండి మేము పార్టీ అంటే ఈయన కూడా బాగా ఇంట్రెస్ట్, పెద్ద పెద్ద గజమాలు వేస్తూ ఉంటాడు, నాకు కూడా పూలు వేస్తూ ఉంటాడు. మరి ఆయనకు కూడా ధన్యవాదాలు, ఆయన కూడా అభినందించమన్నారు. మరి ఇంకొకటి బలుసు సుజన్ గారు, మరి వీరికి కూడా వచ్చింది, వీరు ఐటీడీపీ అనంట. ఇప్పుడు కూడా ఉన్నారు. ఇంకొక ఆయన పెనుబోయిన మహేష్ యాదవ్ గారు, ఈయన ఎక్స్ ప్రెసిడెంట్ టిఎన్ఎస్ఎఫ్. మరి ఆయన కూడా హైదరాబాద్ వెళ్ళారట. ఆయన కూడా బాగా యాక్టివ్గా మరి కృషి చేసినందుకు వీళ్ళందరికీ కూడా షాలు కప్పి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వాళ్ళకి నియోజకవర్గం తరఫున, మన పార్టీ తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. మరి ఈ రోజున ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం 44 వసంతాల్లో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో ఈ సంవత్సరం అనేక మంది మీలో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా వివిధ హోదాల్లో రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి మీరు పోటీ చేసి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి, కూటమికి మంచి విజయాన్ని చేకూరుస్తారని మనస్ఫూర్తిగా. జూన్ 3, 4, 5 తేదీలలో ఏలూరులో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం పవరపేటలోని అన్నే భవన్లో నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర మహాసభ లోగోను వ్యవసాయ శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ జి ప్రసాదరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను అందరూ సహకరించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతాంగ సమస్యల పరిష్కార వేదికగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి చేస్తోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు రైతుల వ్యవసాయం సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందడం లేదని, ఆ ఫలితంగా అన్నదాతలు నష్టపోతున్నారని చెప్పారు. దేశంలో రైతాంగ ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రక్షణ, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పనిచేస్తోందని చెప్పారు. వరి, మొక్కజొన్న, ఆక్వా, పామాయిల్, కోకో, కొబ్బరి, మిర్చి, కూరగాయలు తదితర ఉద్యాన వాణిజ్య ఆహార పంటల సమస్యలపై రైతు సంఘం పోరాటాలు చేస్తోందని చెప్పారు. మహాసభలకి గురించి సంబంధించినటువంటి లోగో ఆవిష్కరణ జరిగింది. ఈ మహాసభలు జూన్ 3, 4, 5 రోజుల్లో జరుగుతున్నాయి తారీఖుల్లో. ఆ సభలు జయప్రదం చేయాలంటే అన్ని రకాల ప్రజలు, అన్ని సంఘాల వారు, రైతు సంఘాలకు అనుబంధ సంఘాల వారు, మొత్తం అంతా కూడా రైతులు, మన మిగిలిన వాళ్ళందరూ కూడా రైతు కూలీ సంఘం, ఇంకో సంఘం కూడా టీచర్స్ అందరూ కూడా సహకరించి దాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. రైతు అనేక రకాలుగా ఇబ్బందులు, బాధలు ఎదుర్కొంటున్నాడు. ఇవాళ కూడా ఎంత శ్రమ పడ్డా, ఎంత చేసినా తనకు అనుకూలమైన గిట్టుబాటు ధర కానీ, మద్దతు కలిగి రావట్లేదు. ఇంకా ఆ రకంగా చూస్తుంటే మామూలుగా కౌలు రైతులు ఇంకా బాధల్లో కష్టాల్లో ఉన్నారు. ఇవన్నిటిని కూడా ఆ 3 రోజుల్లో చర్చించి సరైన తీర్మానాలు చేసి ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ తెలియజేసి సరైన పద్ధతిలో వాళ్ళకి మేలు జరిగేటట్టు చేయడానికి మన ఈ మహాసభ ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ సహకరించి దానికి జయప్రదం చేయాలని కోరుతున్నాం. స్వాతంత్రం రాకముందు రైతు మహాసభ జరిగింది. అలాంటి చారిత్రక నేపథ్యంలో కొనసాగింపు ఇప్పుడు ఈ రాష్ట్ర మహాసభలు జరపడం చాలా మనం అందరం గుర్తించదగ్గ విషయం. ఈ మహాసభలో జయప్రదానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరికీ అన్నం పెడుతున్నటువంటి రైతాంగం తీవ్రమైన సమస్యలతోటి సతమతం అవుతూ ఉన్నారు. గిట్టుబాటు ధర కానీ, ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగిపోవడం కానీ, లేకపోతే రుణ సదుపాయం కల్పించకపోవడం కానీ, అలాగే అసలైనటువంటి రైతులైన కౌలు రైతులకి కనీసం గుర్తింపు లేదా వాళ్ళకి చేయాల్సిన సహకారం చేయకపోవడం కానీ, అకాల వర్షాలు, తుఫాన్లు వచ్చినప్పుడు రాసుకోవడం, నమోదు చేయడం తప్ప ఎటువంటి నష్టపరిహారాలు ఇవ్వకపోవడం, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి.
అన్ని పంటల్లోనే ఈ సమస్యలు ఉన్నాయి. అన్ని పంటలకు సంబంధించిన రైతుల యొక్క సమస్యల మీద ఈ మహాసభ వేదికగా చర్చించి రాబోయే కాలంలో రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి పోరాటాలు ఉద్యమాలు చేయాలి అనే దానికి సంబంధించినటువంటి ఆ పరిష్కారాలకు సంబంధించిన తీర్మానాలు తగిన నాయకత్వాన్ని ఎన్నుకునే వేదిక ఈ మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభల సందర్భంగానే జూన్ 3వ తేదీన వేలాది మందితోటి రైతులు, వ్యవసాయ కార్మికులు సహకరించే ప్రతి ఒక్కరితోటి ఒక పెద్ద ప్రదర్శన బహిరంగ సభ జరగబోతున్నాయి. 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైన ప్రతినిధులతో 500 మందితో మహాసభ జరుగుతుంది. దీనికి అఖిల భారత నాయకులు కూడా వస్తున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లు, అలాగే సదస్సులు, సెమినార్లు వివిధ రూపాల్లో జరుగుతూ ఉన్నాయి. ఎంతటి బృహత్తర కర్తవ్యం నిర్వహణకి అన్ని వర్గాల ప్రజానీకం, అన్ని ప్రజా సంఘాల సభ్యులు, కార్యకర్తలు కూడా సహకరించి జయప్రదం చేయాలని చెప్పి దీనికి ప్రారంభ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హర్మూజ్ చిక్కుముడికి సౌదీ చెక్, ప్రపంచానికి ఊపిరిపోస్తున్న కొత్త మార్గం. టీడీపీ శ్రేణులకు గుడ్ న్యూస్, కష్టపడిన వారికే ఎమ్మెల్యే పదవి. అమరావతి బిల్లుకు చట్టబద్ధత, అమిత్ షాతో మాట్లాడిన వెంకయ్య నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్.